ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. హాయ్ ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 5 సబ్జెక్ట్స్కి అంటే ఈచ్ సబ్జెక్ట్కి 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్ అనే విషయం మీకు తెలుసు. ఇందులో మనకి 30కి 30 మార్క్స్ స్కోర్ చేసే ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీ అని చెప్పవచ్చు. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మీరు ఈవెన్ సివిల్స్ ప్రిపేర్ అయినా కానీ ఖచ్చితంగా మీకు ఆ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో అంటే హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్లో మనకి మ్యాక్సిమం స్కోర్ చేయడం అనేది అసాధ్యమని చెప్పవచ్చు. అయితే మెంటల్ ఎబిలిటీలో మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేస్తే 100% మీరు 30కి 30 స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ కాబట్టి దీన్ని ఎట్ ఎనీ కాస్ట్ నెగ్లెక్ట్ చేయకండి. కొంతమంది స్టూడెంట్స్ అంటుంటారు, సార్ మాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, మ్యాథ్స్ కూడా ఉంది కదా, సో దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాం, అంటే చాయిస్గా తీసుకుందాం అనుకుంటున్నామని. అది మీరు చేస్తున్న పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ న్యూమరీస్ మాత్రమే ఉంది. సో మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా అంటే మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా ఆర్ట్స్ అయినా ఎవరైనా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా స్కోర్ చేసే సబ్జెక్ట్ని మీరు వదిలేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, రైట్. సో ఈరోజు ఈ వీడియోలో మనకి కంప్లీట్ ఈ మెంటల్ ఎబిలిటీని మీకు డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్, ట్రిక్స్, అంటే క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఓకేనా, రైట్. సో మనకి మెంటల్ ఎబిలిటీలో మనకి క్లియర్గా ఏమని మెన్షన్ చేశారు, సిలబస్లో చూస్తే మనకి 10 టాపిక్స్ ఇచ్చారు. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్న పరీక్ష, కోడింగ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్ అంటే రక్త సంబంధాలు, అలాగే షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్ అని ఇక్కడ మెంటల్ ఎబిలిటీ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. అయితే జస్ట్ ఇవి నేర్చుకుంటే సరిపోతుందా సార్, ఇంకా వేరే టాపిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా అంటే ఇందులో మెన్షన్ చేయని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే గత ప్రశ్నాపత్రాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగేది. అంటే ఇందులో లేని టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్యాలెండర్ కావచ్చు, క్లాక్స్ కావచ్చు, సిలాజిజం, ఇన్ఈక్వాలిటీస్, ఇలా ఇందులో లేని కాన్సెప్ట్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే వస్తే మాత్రం మీరు మార్క్స్ మిస్ అవుతారు. అవి చిన్న చిన్న కాన్సెప్ట్సే, జస్ట్ బేసిక్ లెవెల్లో నేర్చుకోండి చాలు. అంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్, 2 లైన్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి సో దానికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు జనరల్ స్టడీస్లో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనుకోండి, మీరు 4 బుక్స్ చదివినా కూడా 30కి 30 తెచ్చుకోవడం అనేది 100% ఇంపాసిబుల్. కానీ కొంచెం కష్టపడితే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే సో దీనిలో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్లో ఈ గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. సో అది కూడా కేవలం 999K. అంటే ఇందులో మీకు ఏమేమి ఇన్క్లూడ్ అవుతాయంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా. మీకు ఎవరు కూడా ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఆఫర్ చేయట్లేదు. సో జనరల్గా మనకి ప్రిలిమ్స్ మాత్రం ఆఫర్ చేస్తారు. మీకు ఇక్కడ మీకు ఇదే ఫీజులో మెయిన్స్ కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. అంటే మీకు తెలుసు మెయిన్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి, కంప్లీట్ సిలబస్ అనేది మనకి చేంజ్ అయింది. సో యాజ్ ఫర్ న్యూ సిలబస్ మీకు అప్డేట్ చేశారు. అండ్ అలాగే ఈ ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు మీకు డైలీ టెస్ట్లు అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రాండ్ టెస్ట్ యాజ్ ఫర్ న్యూ సిలబస్. ఒక్కసారి ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి, మీకు తెలుస్తుంది ఆ టెస్ట్ యొక్క స్టాండర్డ్ ఏంది. సేమ్ యాజ్ ఫర్ న్యూ సిలబస్ మనకి ఈ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి కేవలం మనకి 999K మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం. అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారు. అందరూ కూడా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీచే మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు డెమోస్ ఉన్నాయి. సో మీకు ఎవరు కూడా 5 సబ్జెక్ట్స్ సంబంధించిన డెమోస్ మీకు ఎవరు ప్రొవైడ్ చేయరు. సో మీకు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ సంబంధించిన డెమో క్లాస్ ఉంటుంది.
ఒకసారి ఆ క్లాస్ వినండి, అవి నచ్చితేనే తీసుకోండి. ఒకవేళ ఇక్కడ తీసుకోకుండా మీరు ఎక్కడ తీసుకున్నా ఈ 5 సబ్జెక్ట్స్ సంబంధించిన డెమో క్లాస్ విన్న తర్వాతనే తీసుకోండి. ఓకేనా? సో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. బట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు మంచి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% సక్సెస్ అయినట్టే. ఓకేనా? సో ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇచ్చారు, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇంకా మనకి టాపిక్లోకి వెళ్తే, సో ఇందులో మనకి ఈ మెంటల్ ఎబిలిటీలో మీకు క్లియర్గా టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ సిరీస్, తర్వాత లెటర్ సిరీస్, అలా 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ మనకి ఎలా అడుగుతారు ఎగ్జామ్లో, సో వాటిని మనం ఈజీగా అంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్స్ ఎలా చేయొచ్చో మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఇందులో ఫస్ట్ మీకు డిస్కస్ చేయబోతున్నాను నెంబర్ సిరీస్, తర్వాత లెటర్ సిరీస్, అలా 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. సో ఈ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలంటే మీరు ముందుగా ఏం నేర్చుకోవాలి? సో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్ నెంబర్స్ నేర్చుకోండి. అంటే ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ స్క్వేర్స్, క్యూబ్స్, ఇవి బేసిక్స్ నేర్చుకోండి. ఓకే? అంటే స్క్వేర్స్ అంటే వర్గాలు, గణాలు, సో వీటికి సంబంధించినవి మినిమం మనకి స్క్వేర్స్ వచ్చేసి అప్ టు 20 వరకు నేర్చుకోండి, క్యూబ్స్ అప్ టు 10 వరకు నేర్చుకోండి. ఓకేనా? అలాగే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో నేర్చుకుంటే ఈ క్వశ్చన్స్ అంటే నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు యాక్చువల్గా మనకి నెంబర్ సిరీస్ అనేది డేంజరస్ టాపిక్ అని చెప్పవచ్చు. ఎందుకు డేంజరస్ టాపిక్ ఏంటంటే మన క్వశ్చన్ చూస్తే అది ఆన్సర్ మనం చేయగలుగుతాం అనిపిస్తుంది, సమ్ టైమ్స్ అంత ఈజీగా చేయలేము. అయితే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను, క్వశ్చన్ చూడగానే మనం ఈజీగా ఆన్సర్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ నెంబర్ సిరీస్లో మీరు క్వశ్చన్ చూడగానే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12 ఉంది, 32 ఉంది, 72 ఉంది, 152, అంటే ఆ సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవునా? రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే మనకి అడిషన్లో కానీ లేదా మల్టిప్లికేషన్స్లో కానీ ఛాన్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకు 12 ఉంది, ఇక్కడ 32 ఉంది, ఇక్కడ 72 ఉంది, అంటే కంపేర్ టు ప్రీవియస్ నెంబర్ అంటే ముందు నెంబర్తో పోల్చుకుంటే నెక్స్ట్ నెంబరు 2 టైమ్స్ కానీ లేదా 2 టైమ్స్ దగ్గరలో కానీ 2 టైమ్స్ కంటే ఎక్కువ కానీ ఇంక్రీజ్ అవుతే ఛాన్సెస్ 100% మల్టిప్లికేషన్స్లోనే ఉంటుంది. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ 12 ఉంది, 32 ఉంది, నేనేం చెప్పాను 2 టైమ్స్, ఎప్పుడు కూడా 2 టైమ్సే తీసుకోండి. 12 2 జా ఎంత 24, అంటే ఇక్కడ 32 ఇచ్చారు, అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. ఇది చూద్దాం, 32 ఉంది, 32 2 జా 64, అంటే అప్రాక్సిమేట్ తీసుకోండి. ఓకే? ఎగ్జాక్ట్లీ అవసరం లేదు. ఇక్కడ 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది, 2 టైమ్స్ కానీ 2 టైమ్స్ దగ్గరలో కానీ 2 టైమ్స్ కానీ ఎక్కువ కానీ ఉంటే ఛాన్సెస్ మల్టిప్లికేషన్స్లోనే ఉంటుంది ఎక్కువగా. సో ఇప్పుడు మీరు మనకి ఇంక్రీజ్ ఆర్డర్లో ఉంది, అది 2 టైమ్స్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఛాన్సెస్ ఏముంటాయని చెప్పాను, మల్టిప్లికేషన్స్ ఉంటాయి. మరి మల్టిప్లికేషన్స్ అంటే ఇంటూ 2 చేయాలా, ఇంటూ 3 చేయాలా, ఇంటూ 4 చేయాలా, ఏం చేస్తే మనము ఆ ఆన్సర్ వస్తుంది? ఇక్కడ మీరు అప్రాక్సిమేట్ చూసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ముందు నెంబర్కి నెక్స్ట్ నెంబరు ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోండి, అది కూడా అప్రాక్సిమేట్లీ చూసుకోండి. ఇక్కడ 12 ఉంది, 32 ఉంది, అప్రాక్సిమేట్లీ మనకి 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది, 3 టైమ్స్ కంటే తక్కువ ఉంది. ఓకే? ఇంకోటి చూద్దాం, ఇక 32 ఉంది, 72 ఉంది, 32 అంటే 72లో ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్సే కదా. రైట్. ఇక్కడ ఇంకో నెంబర్ కూడా చూస్తే 72 ఉంది, ఇక్కడ 152 ఉంది, 72 2 జా 144, అంటే 152 ఉంది, అంటే 2 టైమ్స్కి దగ్గరలో ఉంది. అంటే మనం అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్లీ అన్ని నెంబర్స్ కూడా నెక్స్ట్ నెంబర్లో 2 టైమ్స్ ఉంది కాబట్టి జస్ట్ మీరు ఇంటూ 2 చేయండి, మీరు వద్దన్నా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అలా ఇంటూ 2 చేసిన తర్వాత +5 -5 +10 -10 అలా ఎలాగైనా ఉండొచ్చు. బట్ 99.99% అది ఖచ్చితంగా ఇంటూ 2 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఈ టిక్ తెలిస్తే చాలు, నెంబర్ సిరీస్లో మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఖచ్చితంగా మనకి గ్రూప్ 2లో కూడా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. రైట్. ఇప్పుడు చూద్దాం. సో 12 ఇక్కడ 32 ఉంది కదా, ఇంటూ 2 చేయమని చెప్పాను. 12 × 2 ఎంత 24, 12 × 2 24. ఓకే? రైట్. అయితే ఇక్కడ ఎంత ఇచ్చారు, మనకి 32 ఇచ్చారు. 24కి 32కి డిఫరెన్స్ ఎంత 8, అంటే +8 చేస్తే మీకు ఆ 32 వస్తుంది. అవునా? రైట్. ఇంకోటి కన్ఫర్మ్ చేసుకుందాం, 32 × 2 చేద్దాం 64, కానీ అక్కడ ఎంత ఇచ్చారు 72 ఇచ్చారు.
64కి 72కి డిఫరెన్స్ ఎంత? 8. అంటే +8 చేస్తే ఆన్సర్ వస్తుంది. దట్స్ ఇట్. అంటే లాజిక్ క్లియర్. అన్నిటి కూడా ఇంటూ 2 + 8 చేస్తే మీకు ఆన్సర్ వస్తుందని తెలిసిపోయింది. సో అదే లాజిక్ అప్లై చేయండి. సో ఇంటూ 2 + 8. సో ఇంటూ 2 + 8 అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మళ్ళీ 152 ఇంటూ 2 చేసి +8 చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ చూద్దాం. సో 2 ఇంటూ 2 4 కదా, రైట్. 4 + 8 ఎంత? 12. 12 అంటే ఎండ్ డిజిట్ ఏముండాలి? 2 ఉండాలి. సో ఎక్కడ ఉంది అది? 4th ఆప్షన్ ఉంది. దట్స్ ఇట్. అంటే ఆప్షన్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సమ్ టైమ్స్ ఏంటంటే మనం మొత్తం క్యాలిక్యులేషన్ చేయకుండానే సో డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ప్రాక్టీస్లోనే అది అప్లై చేస్తూ ఉండండి. ఓకేనా, రైట్. సో 152 ఇంటూ 2 + 8 చేస్తే మీకు వచ్చేది ఆన్సర్, రైట్. 152 ఇంటూ 2 ఎంత? మనకి 304 కదా. సో 304 + 8 312, రైట్. సో ఆన్సర్ ఎంత అంటే 312. క్లియర్, రైట్. నెక్స్ట్, సో ఇది కూడా నెంబర్ సిరీస్. సో ఇంతకుముందు చెప్పాను, మీరు నెంబర్ సిరీస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకోండి. అంటే ఈ ఒక్క టాపికే కాదు, చాలా టాపిక్లో ఈ కాన్సెప్ట్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, రైట్. అయితే ఈ క్వశ్చన్ చూడంగానే మీకు ఇమ్మీడియట్లీ మీరు రియలైజ్ కావాలి, అంటే ఇవి మనకి క్యూబ్స్ వాల్యూస్కి దగ్గరలో ఉన్నాయని. అంటే 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ 27. 4 క్యూబ్ 64. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1కి దగ్గరలో ఉంది, 8కి దగ్గరలో ఉంది, 27 దగ్గరలో ఉంది, 64కి ఇక్కడ 65 దగ్గరలో ఉంది. అంటే మనం ఆ క్వశ్చన్ చూడగానే ఇది క్యూబ్లోనే ఉంది అని ఎలా తెలుస్తుందంటే మీరు క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, అంటే ఆ చూడగానే తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఏ లాజిక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అది మల్టిప్లికేషన్ ఛాన్స్ ఉందా అని మీరు చూడాల్సిన అవసరం లేదు. సో జనరల్గా మనకి స్క్వేర్స్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉంటే, ఆ ఇచ్చిన నెంబర్ స్క్వేర్స్ క్యూబ్స్ దగ్గరలో ఉంటే డైరెక్ట్గా అదే వేలో థింక్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీకు తెలిసిపోయిన లాజిక్ ఏంటి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 8 ఉంది, 9 ఉంది, అంటే అన్నిటికీ 1 1 యాడ్ చేస్తున్నారు చూడండి. అంటే సింపుల్గా చెప్పాలంటే లాజిక్ ఏంటంటే n³ + 1, n³ + 1. చూడండి, 4 క్యూబ్ 64 + 1 65. నెక్స్ట్ ఏం రావాలి? 5 క్యూబ్ ఎంత? 125. అది తెలియాలి. అది తెలియకపోతే మీరు ఎంతసేపు చూసినా ఆన్సర్ రాదు. ఓకేనా, రైట్. సో 5 క్యూబ్ 125 + 1 126. సో ఆన్సర్ ఎంత అంటే 126. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి మెంటల్ ఎబిలిటీలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెటర్స్ సిరీస్ ఇచ్చారు. ఈ లెటర్స్ సిరీస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో ఆ టైప్స్ ఏముంటాయో మనం చూద్దాం. ఇందులో ఇదొక టైప్, అంటే రిపీటెడ్ సిరీస్ అనమాట. కొన్ని లెటర్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. సో ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇక్కడ మనకి 4 బ్లాంక్స్ ఇచ్చారు. 1 2 3 4 బ్లాంక్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏ లెటర్స్ అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఒక సీక్వెన్స్ ఫామ్ అవుతుందని అడుగుతున్నాడు. ఓకే, రైట్. అది మనం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఇచ్చారు మొత్తం ఇంక్లూడింగ్ బ్లాంక్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇచ్చారు. అంటే మరి ప్రతి ఒక్కటి అంటే ఈ 4 లెటర్స్ ఇక్కడ రాసుకొని చూసుకోవడం, మళ్ళీ 4 లెటర్స్ రాసుకొని చూసుకోవడం చాలా టైం టేకింగ్, అంత ఈజీగా రాదు ఆన్సర్. ఓకే, సో అలాంటప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను మీకు. ఆ ట్రిక్ ఏంటంటే మనకి జస్ట్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి మొత్తం ఎన్ని లెటర్స్ ఉండాలి. ఇక్కడ 12 లెటర్స్ ఉండాలి. 12 లెటర్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 3 × 4 12. ఓకే, ఆర్ 2 × 6 12. అంటే ఇక్కడ మనకు ఛాన్సెస్ ఏమున్నాయంటే ఎవ్రీ 3 లెటర్స్ మనకు 4 గ్రూప్స్ తీసుకుంటే అవి 12 లెటర్స్ అవుతాయి, లేదా 4 లెటర్స్ మనకి 3 తీసుకుంటే 12 అవుతాయి, లేదా మనకి 2 అంటే 6 లెటర్స్ 6 గ్రూప్స్ తీసుకుంటే అవి 12 లెటర్స్ అవుతాయి. అంటే ఛాన్సెస్ ఏంటంటే మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయని అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 3 లెటర్స్ చూసుకుందాం. అంటే 3 లెటర్స్ ఎన్ని తీసుకోవాలి? 4 తీసుకోవాలి, అప్పుడే మనకి 12 లెటర్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ టీ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్లో ఈ టీ ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ టీ ఇక్కడ తీసుకుంటే నేను ఇప్పుడు చూడండి ఇది టీఎస్టీ అయింది. ఓకేనా, రైట్. ఇక్కడ టీఎస్టీ అయింది. ఓకే, రైట్. ఈ టీ ఇక్కడ తీసుకుంటే అంటే 3 లెటర్స్ మనం ఫామ్ చేస్తే అనుకుంటే నెక్స్ట్ చూద్దాం. ఎస్ ఇక్కడ తీసుకుందాం. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ మళ్ళీ 3 లెటర్స్ గ్రూప్ ఫామ్ చేయండి. టీఎస్టీ అయింది. మళ్ళీ ఈఎస్ ఇక్కడ తీసుకుందాం. టీఎస్టీ అయింది.
ఈ టీ ఇక్కడ తీసుకుని ఎస్ మీకు ఒక సిరీస్ ఫామ్ అయింది చూడండి. అంటే ఇక్కడ మనం 3 గ్రూప్స్గా మనం సెట్ చేసుకోవడం వల్ల ఈ 4 లెటర్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక సీక్వెన్స్ ఫామ్ అయింది. ఆ సీక్వెన్స్ ఏంటి? టీఎస్టీ 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 ఇలా. ఓకేనా? టీఎస్టీ 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 ఇలా ఒక సిరీస్ ఫామ్ అయింది చూడండి. అంటే అలా ఏ ఆప్షన్ మనము నుంచి ఆ లెటర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక సిరీస్ ఫామ్ అవుతుందని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, ఇదే మన అదృష్టం బాగుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది, లేదంటే సెకండ్ ఆప్షన్ చూసుకోవాలి. సో ఇవన్నీ చూసే బదులు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సీక్వెన్స్ ఎలా మనం ఫామ్ చేయగలుగుతాం, ఛాన్సెస్ ఏముంటాయని మనం చూసుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, లేదంటే అంత ఈజీ కాదు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన వాటిలో భిన్నమైనది ఇచ్చారు. భిన్నమైనది అంటే ఏంటి? అది భిన్నము లెటర్స్లో కావచ్చు, లేదా పదాలలో కావచ్చు, లేదా నెంబర్స్లో కావచ్చు. సో 3లో ఏదైనా కావచ్చు. దీని నుంచి కూడా ఖచ్చితంగా 1 కానీ 2 కానీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి భిన్నమైనది కనుక్కొనమన్నాడు. అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఒకటి భిన్నంగా ఉంటుంది. అదేంటనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మరి ఈ 5 ఆప్షన్స్లో ఏది భిన్నమైందని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా లెటర్స్ ఇచ్చినప్పుడు మీకు చిన్న లాజిక్ చెప్తాను, అంటే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిఆర్ఎన్క్యూ ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ వెళ్ళండి. అంటే ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూడండి, జస్ట్ నేను చెప్పే లాజిక్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. ఇందులో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆల్ఫాబెట్ లెటర్స్లో ఏ లెటర్ ముందు వస్తుందో చూడండి. ఇచ్చిన లెటర్స్లో ఏది ముందు వస్తుంది? ఎన్ఏ కదా? రైట్. సో ఎన్ తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ పి ఉంది, ఇక్కడ పి ఉంది. యాక్చువల్గా ఎన్ తర్వాత ఓ వస్తుంది, కానీ ఇక్కడ లెటర్స్లో ఎన్ తర్వాత వచ్చే లెటర్ ఏంటంటే పిఏ. మళ్ళీ పి తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ క్యూ, పిక్యూ తర్వాత ఆర్. ఇలా జస్ట్ ఆల్ఫాబెట్ లెటర్స్ వైపు చూసుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇది చూద్దాం. ఇందులో ఆల్ఫాబెట్ లెటర్స్ వైపు చూస్తే ఏ లెటర్ ముందు వస్తుంది? బి. బి తర్వాత డి, డి తర్వాత ఈ తర్వాత ఎఫ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సేమ్ వచ్చాయి చూడండి. ఎందుకంటే ఎన్ తర్వాత పి అంటే ఓ స్కిప్ చేశారు, ఇక్కడ బి తర్వాత డి అంటే సి స్కిప్ చేశారు, పి తర్వాత నెక్స్ట్ లెటర్ ఇక్కడ క్యూ వచ్చింది, క్యూ తర్వాత ఆర్ వచ్చింది, డి తర్వాత ఈ వచ్చింది, అంటే సేమ్ వచ్చాయి. అంటే ఇక్కడ ఆడ్ మెన్ అవుట్. అంటే ఆడ్ మెన్ అవుట్ అంటే ఏంటి? ఒకటి భిన్నంగా ఉంటుంది. అంటే ఈ రెండు సిమిలర్గా వచ్చాయి కాబట్టి మనకు అకార్డింగ్ టు కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి డిఫరెంట్గా ఉండాలి. ఇది చూద్దాం, ఇది కూడా అలాగే వస్తుందా లేదా చూడాలి. ఇందులో ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది? ఎస్. ఎస్ తర్వాత ఏముంది? టీయు, ఎస్. 1 లెటర్ స్కిప్ చేసి ఇక్కడ ఇచ్చారు, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇచ్చారా? ఎస్. బి తర్వాత డి ఇచ్చారంటే సి స్కిప్ చేశారు. మళ్ళీ ఇక్కడ డి తర్వాత ఈ ఇచ్చారు, పి తర్వాత క్యూ ఇచ్చారు, ఇక్కడ యూ తర్వాత వి రావాలి కానీ డబ్ల్యూ ఇచ్చారు. ఓకే, అంటే ఇది రాలేదు. సో ఆన్సర్ ఏంటంటే మనకి అంటే డిఫరెంట్ వన్, ఆడ్ మెన్. ఆడ్ మెన్ అంటే భిన్నంగా ఉన్నదని అర్థం. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్. ఓకే, రైట్. కొంతమంది సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే మరి మిగతా 2 ఉన్నాయి కదా సార్, అవి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, వాటిని చూడాల్సిన అవసరం లేదా అని. సో ఇక్కడ మనం సిన్సియర్ స్టూడెంట్స్ ఏం చేస్తారు? అన్నీ కన్ఫర్మ్ చేసుకుంటే కానీ ఆ ఆన్సర్ చూసుకొని సాటిస్ఫై కారు. సో ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏంటి? భిన్నమైనది. భిన్నమైనది అంటే మీనింగ్ ఏంటి? అన్నీ సేమ్ ఉంటాయి, అంటే అన్నీ కామన్ లాజిక్ ఉంటాయి, ఒకటి మాత్రం భిన్నంగా ఉంటుంది. అంటే ఈ రెండు సేమ్ వచ్చాయి అంటే ఇది డిఫరెంట్గా ఉందంటే ఈ రెండు కూడా సేమ్ వస్తాయని కదా అర్థం. సో మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. క్లియర్? రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనకి లెటర్స్లో భిన్నంగా ఉన్నది కావచ్చు, లేదా లెటర్స్ నెంబర్స్లో భిన్నంగా ఉన్నది ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే పదాలలో భిన్నమైన దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ మనకి మళ్ళీ భిన్నమైనది ఇచ్చారు, ఇక్కడ లెటర్స్ నెంబర్స్ ఇచ్చారు. ఎప్పుడైతే అలా లెటర్స్ నెంబర్స్ ఇస్తారో మీరు ఏం చేస్తారంటే ఈ లెటర్స్ని నెంబర్స్లోకి మార్చుకోండి. ఫస్ట్ మీరు లెటర్స్ నెంబర్స్లోకి మార్చుకోండి. ఎఫ్ ఎంత? 6. ఇది ఖచ్చితంగా ఐడియా ఉండాలి. లెటర్స్ వాటి యొక్క స్థానాలు స్టార్టింగ్ నుంచి అలాగే మళ్ళీ ఎండింగ్ నుండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి అంటే ఏ నుంచి కౌంట్ చేస్తే టీ యొక్క స్థానం ఎంత అంటే 20 అని ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. అలాగే జెడ్ నుంచి కౌంట్ చేస్తే టీ యొక్క స్థానం ఎంత అంటే 7 అని చెప్పగలగాలి. అలా ఏ లెటర్ అయినా సరే స్టార్టింగ్ ఎండింగ్ పొజిషన్ మనం ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి, చాలా ఇంపార్టెంట్. సో మీకు రీజనింగ్లో ఈ కాన్సెప్ట్ నేర్చుకోకుండా మీరు టాపిక్స్లోకి ఎంటర్ కావద్దు. ఓకే, సో దీనికి సంబంధించి మీ క్లాసెస్లో చాలా షార్ట్కట్స్ డిస్కస్ చేశాను.
అంటే మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. T20, T20, U21 అని మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనకు ఎవరి పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ట్రిక్ చెప్పాను. స్టార్టింగ్ నుంచి మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే చివరి నుంచి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని చాలా సింపుల్ ట్రిక్ చెప్పాను. మీరు ఆ క్లాస్ వింటే చాలా ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లెటర్స్ని నెంబర్లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఎంత ఇచ్చారు? 13. అంటే ఈ 6కి 13కి రిలేషన్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో 6కి 13 అంటే 6ని మనం ఏం చేస్తే 13 వస్తుంది. ఓకే, రైట్. 6 × 2 12 +1 చేస్తే 13 వస్తుంది కదా. సో చూద్దాం, అది కూడా సేమ్ లాజిక్ అప్లికబుల్ కావాలి. డి ఇక్కడ 9 ఇచ్చారు. డి ఎంత? 4. 4 × 2 8 +1 9 ఎస్. సో ఈ రెండు సేమ్ వచ్చాయి చూడండి. అంటే మిగతాయి కూడా అన్నీ సేమ్ రావాలి, బట్ అందులో ఒకటి భిన్నంగా ఉంటుంది. అదే మనం ఆన్సర్గా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, రైట్. టీ ఎంత? 20. ఇక్కడ 41 ఇచ్చారు. 20 × 2 40 +1 41 ఎస్. ఎన్ ఎంత? 14. 14 × 2 28 +1 29 రావాలి, బట్ రావట్లేదు. సో ఆన్సర్ ఏంటంటే N25. మళ్ళీ దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పాం కదా, సిన్సియర్గా ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంచెం ఎంత సిన్సియర్గా ఉంటే అంత డేంజరస్ కూడా సమ్ టైమ్స్. ఓకే, సో అందుకే కాన్సెప్ట్ ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్, ఒకటి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇవి 3 కామన్గా ఉన్నాయి, ఇది భిన్నంగా ఉంది కాబట్టి మళ్ళీ మనం దీన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి మొత్తం నెంబర్స్లోనే భిన్నమైనది కనుక్కోమన్నాడు. మొత్తం నెంబర్స్లో భిన్నమైనది ఏంటి? అది ఎలాగైనా ఉండొచ్చు. ఈ భిన్నమైన దాంట్లో స్క్వేర్స్లో ఉండొచ్చు, క్యూబ్స్లో ఉండొచ్చు, అలాగే ప్రధాన సంఖ్యలు ఉండొచ్చు, అడిషన్స్లో ఉండొచ్చు, సబ్ట్రాక్షన్స్లో ఉండొచ్చు, మల్టిప్లికేషన్స్లో ఉండొచ్చు, డివిజన్స్లో ఉండొచ్చు, ఇలా ఎలాగైనా ఉండొచ్చు. అందులో మన కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిన నెంబర్లో ఒకటి భిన్నంగా ఉంది, అది ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, రైట్. సో దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో భిన్నంగా ఏముంది చెప్పండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 8 5 4 0 ఇచ్చారు కదా. ఈ ఫస్ట్ డిజిట్ ఇంటూ సెకండ్ డిజిట్, ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు 40 వస్తుంది. 8 × 5 40. చూద్దాం నెక్స్ట్ వస్తుందా. 6 7 × 42 రావాలి, రాలేదు. అంటే ఇంకొకటి చెక్ చేద్దాం. 5 4 × 20 ఎస్. 3 4 × 12 4 7 × 28 ఎక్స్. అన్నిట్లో వస్తుంది ఎక్సెప్ట్ సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ కొన్ని పదాల్లో భిన్నమైనది కనుక్కోమంటాడు. పదాల్లో భిన్నమైనది అంటే 4 6 లేదా 5 పదాలు ఇస్తారు. అందులో ఒకటి మనం భిన్నమైనది ఏంటని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడడానికి సింపుల్గానే ఉంటాయి, కాకపోతే సమ్టైమ్స్ మనం కన్ఫ్యూజన్లో మిస్టేక్ చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఊపిరితిత్తులు ఇచ్చాడు, అలాగే అంటే కన్ను ఇచ్చాడు, గుండె ఇచ్చాడు, చెవి ఇచ్చాడు, లంగ్, హై, హార్ట్, ఇయర్ ఇచ్చాడు. ఇందులో ఏది భిన్నమైనది అని అడుగుతున్నాడు. ఓకే, సో వీలైతే ఒకసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. చూడడానికి అన్నీ కామన్గానే అనిపిస్తాయి, బట్ ఇందులో భిన్నంగా ఏంటంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ హార్ట్, అవునా, రైట్. గుండె. ఎందుకు గుండె భిన్నమైనది? మిగతా 3 ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్లో అన్నీ మనకి పేర్స్, అంటే 2 ఉంటాయి. లంగ్స్ 2 ఉంటాయి, హైస్ 2 ఉంటాయి, ఇయర్స్ 2 ఉంటాయి. బట్ హార్ట్ మాత్రం ఒకటే ఉంటుంది కదా. మీకు 2 ఉంటే మాకు ఒకటి ఇవ్వండి. ఓకేనా, రైట్. సో అందరికి కూడా మనకి హార్ట్ ఒకటే ఉంటుంది, మిగతా కూడా అన్ని చూస్తే పేర్స్ ఉంటాయి. సో భిన్నమైనది ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కోడింగ్, డీకోడింగ్. సో మనము నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనం ఇంతవరకు 3 టాపిక్స్ సంబంధించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ మనకి ఏమి ఇచ్చారు? మెంటల్ ఎబిలిటీలో కోడింగ్, డీకోడింగ్ ఇచ్చారు. నేను ఆర్డర్గానే యాజ్ పర్ సిలబస్ నేను డిస్కస్ చేస్తున్నాను, ఆర్డర్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఈ కోడింగ్, డీకోడింగ్లో మనకి ఒక 4 to 5 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ ఇస్తారు, 100% ఇస్తారు. ఓకే, అంటే 100% ఇచ్చే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కోడింగ్, డీకోడింగే. కోడింగ్, డీకోడింగ్ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ ఉండదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఈ కోడింగ్, డీకోడింగ్ మీరు చూడండి, ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఇస్తారు. ఏ మోడల్లో మనం క్వశ్చన్స్ని ఈజీగా ఎలా అటెంప్ట్ చేయాలో మనం చూద్దాం. ఇఫ్ ఆప్టానికా ఈజ్ కోడ్ యాజ్ OTPOACN దెన్ రామాయణ విల్ బి కోడ్ యాజ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్టానికాకి ఈ కోడ్ ఇచ్చారు, రామాయణకి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, రైట్.
మీరు ఆ క్వశ్చన్ మీరు చేసే ముందు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇవే లెటర్స్ ఇక్కడ రిపీట్ అయ్యాయి చూడండి. అంటే ఇందులో ఉన్న లెటర్సే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా లెటర్స్ రిపీట్ అయ్యాయి. మీరు ఫస్ట్ అది అబ్జర్వ్ చేయండి, అలా లెటర్స్ రిపీట్ అవుతున్నాయా లేదని అబ్జర్వ్ చేయండి. అలా సేమ్ లెటర్స్ రిపీట్ అయ్యాయి అనుకోండి, ఆ లెటర్స్ని జంబుల్ చేస్తున్నారని అర్థం. ఓకే, రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మరి ఎలా జంబుల్ చేశారో చూద్దాం. ఇక్కడ ఓపీటీఓ ఉంది కదా, రైట్. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 4 లెటర్స్ రివర్ట్ చేశారు చూడండి, అలాగే లాస్ట్ 4 లెటర్స్ రివర్ట్ చేశారు. ఫస్ట్ 4 లెటర్స్ రివర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఓటీపీఓ. ఎస్, ఓటీపీఓ ఫస్ట్ 4 లెటర్స్. మళ్ళీ లాస్ట్ 4 లెటర్ చూడండి, ఎన్ఐసిఏ ఉందంటే ఏసీఐ అని చేశారు, అంతే. సో లాజిక్ క్లియర్. అంటే ఫస్ట్ 4 లెటర్స్ లాస్ట్ 4 లెటర్స్ రివర్ట్ చేయాలి. ఓకేనా, రైట్. సో దేన్ని? రామాయణనే. రామాయణంలో ఫస్ట్ 4 లెటర్స్ ఏమున్నాయి? రామాయణ లెటర్స్ మనం రివర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఏఎంఏఆర్. సో ఏ ఆప్షన్ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. ఓకేనా, రైట్. ఫోర్త్ ఆప్షన్ లేదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్. క్లియర్, రైట్. ఏఎన్ఏవై రావాలి. ఇక్కడ మనకి ఏఎన్ఏవై వచ్చిందా? ఎస్, ఏఎన్ఏవై. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. క్లియర్, రైట్. కోడింగ్ డీకోడింగ్లో నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ కోడింగ్ డీకోడ్ నుంచి ఈ మోడల్ ఇస్తున్నారు. సో ఈ మోడల్ ఏంటంటే మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇందులో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒక ప్రత్యేక భాషలో ఇక్కడ పిక్, విక్, డిక్ అనగా పొటాటోస్ ఆర్ స్వీట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక స్టేట్మెంట్గా తీసుకోండి. అలాగే డిక్, నిక్, రిక్ అనగానే ఒక నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, సీ సెల్స్ పొటాటోస్ అని. ఇది సెకండ్ స్టేట్మెంట్గా తీసుకుందాం. తర్వాతది థర్డ్ స్టేట్మెంట్. ఓకే, రైట్, ఇక్కడ వరకు. సో ఇలా మనకి జనరల్గా 2 స్టేట్మెంట్స్ కానీ 3 స్టేట్మెంట్స్ కానీ ఇస్తుంటారు. సమ్ టైమ్స్ 4 స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి లాస్ట్లో ఒక వర్డ్కి కోడ్ ఏంటనేది అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్వీట్ అనే పదం యొక్క కోడ్ ఏంటి అని అడుగు. అంటే ఈ 3 స్టేట్మెంట్స్ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చి దానిలో మనకి స్వీట్కి కోడ్ ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఈ స్వీట్ అనే వర్డ్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్మెంట్లో ఉందో చూసుకోండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్లో ఇక్కడ స్వీట్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకే, రైట్. ఇంకా ఎక్కడైనా ఉందా స్వీట్ అనేది? సెకండ్ స్టేట్మెంట్లో లేదు. థర్డ్ స్టేట్మెంట్లో ఉందా? నో. థర్డ్ స్టేట్మెంట్లో కూడా మనకు ఆ స్వీట్ అనే వర్డ్ కనిపించట్లేదు. అయితే దానికంటే ముందు పిక్, విక్, డిక్ అనగా పొటాటోస్ ఆర్ స్వీట్ అన్నాడు. అంటే ఇక్కడ థర్డ్ వర్డ్ స్వీట్ కాబట్టి, ఇక్కడ థర్డ్ వర్డ్ డిక్ కాబట్టి, సో మనకి స్వీట్కి డిక్ అని పెట్టేస్తే మీ ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓకే, సో అది కాదు కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆ స్వీట్ అనే వర్డ్ ఎక్కడ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్లో లేదు, థర్డ్లో లేదు, ఎక్కడ లేదు. అంటే ఆ కోడ్ కూడా, అక్కడ ఇచ్చిన కోడ్స్ కూడా ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉండాలి, ఇంకెక్కడ ఉండొద్దు. అది కండిషన్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, అది తెలుసు. కానీ ఆ మూడిట్లో ఏది ఆన్సర్ అని తెలుసుకోవాలంటే ఈ పిఐసి ఉంది కదా, ఈ పిఐసి మళ్ళీ ఎక్కడ ఉందా? సెకండ్ స్టేట్మెంట్లో ఉందా? లేదు. థర్డ్ స్టేట్మెంట్లో ఉందా? ఎస్, ఉంది. అంటే ఉండకూడదు, ఎందుకంటే స్వీట్ అనేది ఫస్ట్ దాంట్లోనే ఉంది, ఎక్కడ లేదు. కాబట్టి మనకి ఇచ్చిన కోడ్ కూడా ఫస్ట్లోనే ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. కాబట్టి ఇది కాదు. ఓకే, రైట్. ఇప్పుడు విఐసి చూద్దాం. విఐసి ఉందా? సెకండ్ స్టేట్మెంట్లో లేదు. థర్డ్ స్టేట్మెంట్లో ఉందా? థర్డ్ స్టేట్మెంట్లో కూడా లేదు. అంటే సెకండ్ స్టేట్మెంట్ లేదు, థర్డ్లో లేదు, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉంది. సో స్వీట్ కూడా ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, ఎక్కడ లేదు. అలాగే విఐసి కూడా ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, ఎక్కడ లేదు. కాబట్టి సో దీని కోడ్ ఏమవుతుందంటే స్వీట్కి విఐసి అవుతుంది. ఓకే, రైట్. క్లియర్ కాన్సెప్ట్. ఒకవేళ మీరు స్వీట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకోండి, కోడ్ కూడా అక్కడ ఇక్కడ రెండిట్లో ఉండాలి, అలా కామన్గా ఉండేలా ఉండాలి. అదే మీకు ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇచ్చింది బ్లడ్ రిలేషన్ అని టాపిక్ ఇచ్చారు. ఈ బ్లడ్ రిలేషన్ కూడా మనకి ఒక 3 మోడల్స్ ఉంటాయి జనరల్గా. సో ఈ 3 మోడల్స్లో మనకి ఇందులో ఫస్ట్ మోడల్ చూడండి. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ, ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ, టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు టీ. పి క్యూకి సోదరుడు, ఎం క్యూకి సోదరి, టీ పీకి సోదరుడు అయినచో టీకి క్యూ ఏమవుతారు అన్నారు. రైట్. చాలామందికి ఈ బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు అంటే చూస్తేనే రక్తంగా అనిపిస్తుంటుంది. ఓకే, మీరు అంతా భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా
ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే ఎంత డిఫికల్ట్గా ఎంత లెంత్గా ఇచ్చినా మీకు ఆన్సర్స్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ఎలా చేయాలో మీకు క్లాస్లో నేను డిస్కస్ చేశాను. సో ఎనీహౌ ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే పీ క్యూకి సోదరుడు అన్నారు. ఓకే, పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. సో ఈ యారో మార్క్ ఎలా తీసుకోవాలి, ఫాదర్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, సో వీటి గురించి మీకు డీటెయిల్గా క్లాస్లో నేను డిస్కస్ చేశాను. నా ఎమ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ. ఎమ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ. ఎమ్ ఎవరు ఇక్కడ? సిస్టర్. ఓకే, రైట్. నెక్స్ట్ పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పీ. పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పీ. టీ అనేవాడు పీ యొక్క సోదరుడు అని చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మనకి టీకి క్యూ ఏమవుతారు అన్నారు. టీకి క్యూ ఏమవుతారు? టీకి క్యూ ఏమవుతారు? ఇక్కడ చూడండి, మీరు అన్నింటిలో ఇక్కడ మనకి జెండర్ క్లారిటీ ఉంది. ఇక్కడ సిస్టర్ అంటే ఫిమేల్ ఉంది, బ్రదర్ అంటే మేల్, ఇక్కడ బ్రదర్ అంటే మేల్. సో ఇక్కడ క్యూ ఎవరో తెలియదు, అంటే మేలో ఫిమేలో కూడా తెలియదు మనకి. సో వీళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్సే. ఇక్కడ ఇచ్చిన వాళ్ళంతా మనకి బ్రదర్స్ అండ్ సిస్టర్సే. కానీ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యూ జెండర్ తెలియదు, మేలో ఫీమేల్ తెలియదు. సో అప్పుడు మన క్వశ్చన్ ఏమడుతున్నాడు, టీకి క్యూ ఏమవుతారు అన్నారు. జెండర్ తెలియనప్పుడు ఖచ్చితంగా ఆప్షన్లో లేదా అని ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆర్ అనే ఆప్షన్ మీకు ఎక్కడ కనిపిస్తే అదే ఆన్సర్ చేయండి. ఓకే, బ్రదర్ ఆర్ సిస్టర్. ఎందుకంటే జెండర్ తెలియదు కాబట్టి మీరు అది క్వశ్చన్ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జెండర్ తెలియకపోతే కింద ఇచ్చిన ఆప్షన్లో ఆర్ అని ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇక్కడ డేటా ఇన్ఎడక్వేట్ కూడా ఉంది. సో ఇది కూడా మనకు ఆన్సర్ కావచ్చు. ఒకవేళ మనకు డేటా ఇన్ఎడక్వేట్ లేకపోతే ఆర్ అనే ఆప్షన్ డైరెక్ట్ తీసుకోవచ్చు. డేటా ఇన్ఎడక్వేట్ అంటే ఏంటి అంటే ఇచ్చిన డేటా నుండి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేమని అర్థం. అంటే ఆ ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో అది మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము అని అర్థం. సో కరెక్టే కదా, ఇచ్చిన సమాచారం నుంచి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? చేయలేము. కానీ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మనకు ఒక ఆన్సర్ వచ్చింది కానీ ఆ ఆన్సర్ ఆప్షన్లో లేదు అని అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? నన్ ఆఫ్ దీస్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, నన్ ఆఫ్ దీస్ అంటే కెనాట్ బి డిటర్మైన్డ్కి నన్ ఆఫ్ దీస్కి డిఫరెన్స్ ఏంటి? నన్ ఆఫ్ దీస్ అంటే మనకు ఆన్సర్ వచ్చింది కానీ వచ్చిన ఆన్సర్ ఆప్షన్ లేదు. కెనాట్ బి డిటర్మైన్డ్ అన్న డేటా ఇన్ఎడక్వేట్ రెండు సేమ్ మీనింగే. అంటే ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి సఫిషియెంట్గా ఇవ్వలేదు అని అర్థం. ఓకే, సో మనకి ఇక్కడ కూడా ఆ సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే క్యూ జెండర్ తెలియదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే డేటా ఇన్ఎడక్వేట్ కావచ్చు లేదా ఇది కావచ్చు. కానీ ఇక్కడ క్లియర్గా వీళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఇన్ఫర్మేషన్ రిలేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టీకి క్యూ ఏమవుతారంటే బ్రదర్ కావచ్చు లేదా సిస్టర్ కావచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నారు. సో చాలామంది ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే టైం పడుతుంది ఆప్షన్స్ అన్నీ చూసుకొని ఆన్సర్ చేయడానికి. సో కొంతమందికి సింబల్ చూస్తేనే ఒక భయం. ఓకే, మైనస్ ప్లస్ చూస్తేనే ఒక భయం. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను. అంటే మీరు చూడగానే డైరెక్ట్గా సెకండ్స్లో మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చు కూడా నేను డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. సో ఇలాంటి సింబల్స్ ఇచ్చినప్పుడు చూడండి, ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అని ఇచ్చారు. ఓకే, ఏ ఇంటూ బి అనగా బి యొక్క తల్లి ఏ అని ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ అండ్ డివిజన్ మీన్స్ ఫాదర్ అని ఇచ్చారు. ఓకేనా, రైట్. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి బేస్ చేసుకొని క్వశ్చన్ ఏమడుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ ఆర్ ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ టీ. కింద ఇచ్చిన వాన్లో టీ యొక్క మేనమామ ఆర్ అని అర్థం వచ్చినది ఏది అన్నాడు. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ ఈజ్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ టీ అంటే టీకి ఆరు మేనమామ అని ఏ ఆప్షన్లో ఇండికేట్ చేస్తుంది అడుగుతున్నాడు. సో మేనమామ అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనమామ అంటే ఎవరు? మదర్ వాళ్ళ బ్రదరే కదా. మదర్ వాళ్ళ బ్రదర్నే మేనమామ అంటారు. అంటే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మదర్ వాళ్ళ బ్రదర్ అంటే టీకి ముందు ఏ రిలేషన్ ఉండాలి? మదర్ రిలేషన్ ఉండాలి. అవునా? అంటే టీకి ముందు మదర్ రిలేషన్ ఉండాలి. ఆరు తర్వాత ఏ రిలేషన్ ఉండాలి? బ్రదర్ రిలేషన్ ఉండాలి. ఎందుకంటే మదర్ వాళ్ళ బ్రదర్ కాబట్టి. సో మీరు ఇవన్నీ ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సో అంత ఈజీ కాదు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్.
ఇప్పుడు మనకి అకార్డింగ్ టు స్టేట్మెంట్ ఏంటి, ఆర్ తర్వాత బ్రదర్ సైన్ ఉండాలి, టీకి ముందు మదర్ సైన్ ఉండాలి. ఎందుకంటే మేనమామ అంటే మదర్ వాళ్ళ బ్రదరే కాబట్టి సో టీకి ముందు మదర్ సైన్ ఉండాలి, ఆర్ తర్వాత బ్రదర్ సైన్ ఉండాలి. మరి మదర్ సైన్ అంటే మదర్ సైన్ ఏముంది ఇక్కడ మనకి, మదర్ అంటే తల్లి, తల్లి అంటే ఏంటి మల్టిప్లికేషన్ ఉండాలి. అంటే టీకి ముందు మల్టిప్లికేషన్ ఉండాలి, టీకి ముందు మల్టిప్లికేషన్ ఇందులో లేదు, సో ఇందులో లేదు, ఇది కాదు. ఇలా మీరు ఎలిమినేట్ చేస్తూ ఉండాలి ఆప్షన్స్ని. ఓకే రైట్, రెండే మిగిలిపోయినాయి. నెక్స్ట్ ఏం చెప్పాను, ఆర్ తర్వాత బ్రదర్ సైన్ ఉండాలని చెప్పాను. అంటే బ్రదర్ ఏమొస్తుంది మనకి, సోదరుడు. సోదరుడు అంటే ఏమొస్తుంది, మైనస్. అంటే ఆరు పక్కన మైనస్ ఉండాలి. ఆరు పక్కన మైనస్ అంటే ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ కూడా కాదు. అంతే ఆన్సర్. అంటే మీరు ఏమీ చేయకుండానే కొంచెం స్మార్ట్గా మీరు థింక్ చేయగలిగితే సెకండ్స్లో ఫ్రమ్ ద ఆప్షన్ కూడా మీరు డైరెక్ట్గా చేయగలుగుతారు. ఆర్ మీరు అఫ్కోర్స్ మన అదృష్టం బాగుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. ఫస్ట్ అలా కాకపోతే ఏం చేస్తాం, సెకండ్ ఆప్షన్ చూసుకోవాలి, అదే కాకపోతే థర్డ్ ఆప్షన్ చూసుకోవాలి, అదే కాకపోతే ఫోర్త్ ఆప్షన్ చూసుకోవాలి. అన్ని ఆప్షన్ చూసుకునేసరికి పేపర్ తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే, టైం అయిపోయిందని. అవునా, రైట్. సో కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే స్మార్ట్ థింకింగ్ అది ఖచ్చితంగా మీరు డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ చేసుకోకపోతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కాలేము అనే విషయాన్ని మీరు ఎప్పుడూ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఒక్కసారికి రెండుసార్లు మళ్ళీ వీడియో పాజ్ చేసి మళ్ళీ వినండి, ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పిన లాజిక్ ఏంటి. సో ఇలాంటి లాజిక్స్ మీరు అప్లై చేస్తే ఇలాంటి మోడల్స్ మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఈ రిలేషన్ రక్త సంబంధాల తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ ఏమి ఇచ్చారు, షేప్స్ అండ్ సబ్సెక్షన్స్ ఇచ్చారు. ఓకే, అంటే బొమ్మలకు సంబంధించింది. బొమ్మలు అంటే అది వెన్ డయాగ్రామ్స్ ఉండొచ్చు, లాజికల్ డయాగ్రామ్స్ ఉండొచ్చు, లేదా నాన్ వర్బల్ ఉండొచ్చు. ఇవన్నీ మనకి ఈ షేప్స్ అండ్ సబ్సెక్షన్స్ కిందకే వస్తాయి. సో దీనికి సంబంధించి కూడా మీకు 1 by 1 నేను డిస్కస్ చేస్తాను అండ్ చాలా ఈజీగా మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇదొక కాన్సెప్ట్. ఇదేంటంటే దీన్ని వెన్ డయాగ్రామ్స్ అంటారు. కింది బొమ్మలలో ఏది కుటుంబము, కొడుకులు మరియు కుమార్తెలను సూచిస్తుంది అన్నాడు. అంటే ఆ రిలేషన్ ఏ డయాగ్రామ్ మనం ఇండికేట్ చేస్తుంది అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి కుటుంబం ఒకటి, కొడుకులు, కుమార్తెలు. సో ఏ డయాగ్రామ్ ఇండికేట్ చేస్తుంది, ఫస్ట్ ఇండికేట్ చేస్తుందంటే కాదు, ఎందుకంటే ఫస్ట్ 3 ఇట్లా జాయింట్ అయ్యాయి ఇలా. ఓకేనా, అంటే ఒకదానికొకటి ఇక్కడ రిలేషన్ ఉన్నాయి. కానీ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కుటుంబం, అంటే ఒక కుటుంబం అనుకుంటే ఇది థర్డ్ ఆప్షన్ చూడండి, ఇది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో కుమారులు ఉంటారు, అలాగే కూతుర్లు ఉంటారు. అంటే కుమారులు వేరు, కూతుర్లు వేరు కదా, సారీ కుమారులు వేరు అండ్ కుమార్తెలు వేరు కదా. సో కుమారులు కుమార్తెలు వేరుగా అంటే ఒక కుటుంబంగా తీసుకుంటే ఇది కుమారులు అనుకుంటే ఇది కుమార్తెలు అవుతుంది. అంటే ఏ డయాగ్రాము కరెక్ట్గా ఇండికేట్ చేస్తుంది అంటే థర్డ్ ఆప్షన్. ఇలా సింపుల్గానే ఉంటాయి కానీ మిస్టేక్ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చూడండి, ఇది కూడా ఖచ్చితంగా 1 క్వశ్చన్ ఇస్తున్నారు ఎగ్జామ్లో. ఓకే, ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్ చూసినా ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తున్నారు. ఇదేంటంటే ఒక డయాగ్రామ్ ఇస్తారు, దానిలో కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ మనము దేన్ని రిప్రజెంట్ చేస్తుందని సంబంధించి ఇక్కడ క్వశ్చన్లో ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ చేస్తారు. ఓకేనా, రైట్. ఇందులో ఈ క్రింది డయాగ్రామ్ నందు దీర్ఘ చతురస్రము సొంత ఇల్లు కలవారిని సూచిస్తుంది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వృత్తము ఉద్యోగస్తులను సూచిస్తుందంట, త్రిభుజము చదువుకున్న వారిని సూచిస్తుందంట, చతురస్రము పురుషులుగాను సూచిస్తుంది అన్నాడు. దీని ఆధారంగా క్రింది ప్రశ్నకి సమాధానం ఇవ్వండి అంటున్నాడు. అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చతురస్రం దీర్ఘ చతురస్రం కదా ఫస్ట్ ఇచ్చింది, రైట్. దీర్ఘ చతురస్రం అంటే ఇదే కదా, రైట్. ఇది ఏం సూచిస్తుంది మనకి, సొంత ఇల్లు అంటే ఓన్ హౌస్. ఇలా రాసుకోండి ఖచ్చితంగా, లేకపోతే రాదు. ఓకే, తెలియదు మనకు, ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్ త్రిభుజం, వృత్తము ఉద్యోగస్తులను సూచిస్తున్నాడు అంటే స్క్వేర్ మనకి ఎంప్లాయీస్ని సూచిస్తుందంట. ఓకే, స్క్వేర్. నెక్స్ట్ త్రిభుజము చదువుకున్న వారిని సూచిస్తుంది. ఓకే, ట్రయాంగిల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్న వారిని అంటే ఎడ్యుకేటెడ్గా సూచిస్తుందంట. నెక్స్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ వన్, చతురస్రము పురుషులుగానే సూచిస్తుందంట. అంటే ఇక్కడ స్క్వేరు మెన్గా సూచిస్తుంది అన్నాడు. ఫస్ట్ ఇలా మీరు ఇండికేట్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళండి. క్వశ్చన్ ఏమడుగుతున్నారు, విచ్ నెంబర్ రిప్రజెంట్స్ మెన్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్ బట్ డు నాట్ హ్యావ్ హౌస్ ఆఫ్ దేర్ ఓన్. క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఏ నెంబరు మెన్ సూచించాలి అంటే పురుషులను సూచించాలి,
అలాగే హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకునే వారికి సూచించాలి, ఎంప్లాయిడ్ ఉద్యోగస్తులకు సూచించాలి, బట్ డు నాట్ హ్యావ్ హౌస్ ఆఫ్ దేర్ ఓన్ అంటే స్వంత ఇల్లు ఉండకూడదు అంటున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే సొంత ఇల్లులో అంటే ఈ ఓన్ హౌస్ అంటే ఈ ఓన్ హౌస్ దేనికి సంబంధించింది మనకి దీర్ఘ చతురస్రం అవునా. సో అంటే ఇది కాకుండా మిగతా మూడిట్లో ఉండాలి అంటున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓన్ హౌస్ కలిగి ఉండొద్దు అంటే ఓన్ హౌస్ కలిగి ఉండదంటే సో మనకి ఇది ఈ దీర్ఘ చతురస్రంలో ఉండొద్దు ఆ నెంబరు, మిగతా మూడిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఏంటి అన్నాడు అంతే. అంటే ఆ సెంటెన్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చినట్టే. సో దీనిలో లేకుండా మిగతా మూడిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటో చూడండి. ఇందులో చూస్తే ఏ నెంబర్ వస్తుంది మనకి? 5 ఉందా? కాదు, 5 ఇందులో లేదు. 7 ఇందులో లేదు. 11 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. అంటే మూడిట్లో కామన్గా ఉండాలి. ఓకే, ఎక్సెప్ట్ రెక్టాంగిల్లో ఉండొద్దు అండ్ మిగతా మూడిట్లో కామన్గా ఉండాలి అంటాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ 10 కదా, రైట్. 10 చూడండి, 10 అనేది స్క్వేర్లో ఉంది, సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, కానీ రెక్టాంగిల్లో లేదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 10. అంటే ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం డిఫికల్ట్ కాదు, ఆ సెంటెన్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి నాన్ వర్బల్ ఇది. ఓకే, సో నాన్ వర్బల్ అంటే మనకి ఖచ్చితంగా ఒక 2-3 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది నాన్ వర్బల్ నుంచి కూడా. మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇటీవల ఎగ్జామ్స్ గమనిస్తే ఖచ్చితంగా నాన్ వర్బల్ ఇస్తున్నారు. అలాగే మనకి గ్రూప్ 2లో కూడా నాన్ వర్బల్ మనకి ఎక్కువ అవకాశం ఉంది, ఇస్తారు కూడా ఖచ్చితంగా. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూసినప్పుడు మనకి నాన్ వర్బల్లో కొన్ని క్వశ్చన్స్ ఈజీగానే చేయగలుగుతాం, కొన్ని క్వశ్చన్స్ అంత ఈజీగా చేయలేము. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇది లాస్ట్ టైం మనకి ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి కొన్ని. సో ఈ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ చూడండి, ఇది చూస్తేనే మనకి ఒక భయం, అంటే అంత ఈజీగా రాదు ఆన్సర్ అది. ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి దానిలో. మనకి నెక్స్ట్ ఏ ఫిగర్ వస్తుంది అన్నాడు, అంటే సిరీస్ అన్నమాట. సో ఇక్కడ 5 ఫిగర్స్ ఇచ్చారు, ఇక్కడ కింద ఆన్సర్ ఫిగర్ ఇచ్చారు. ఆ సిరీస్ ఎలా అయితే ఫామ్ అవుతాయి, ఎలిమెంట్స్ ఎలా మూవ్ అవుతాయి చూసుకొని దాన్ని బట్టి మనము ఆన్సర్ ఫిగర్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. కానీ అంత ఈజీ కాదు. ఓకే, సో ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఇక్కడ ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, దాని మూవ్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ మీకు చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను, చూడగానే సెకండ్స్లో అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అని ఉండనివ్వండి, డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, రైట్. ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. ఇక్కడ ఫస్ట్ ఒక ఎలిమెంట్ చూడండి, ట్రయాంగిల్ ఉంది కదా, రైట్. ఇది ఎక్కడ మూవ్ అయింది? ఇక్కడ సెకండ్ ఫిగర్లోకి వచ్చేసరికి బాటంలో మిడిల్కి వచ్చింది చూడండి. ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ బాటంలో మిడిల్కి వచ్చింది. అలా ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోండి. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా థర్డ్ ఫిగర్లో, మళ్ళీ ఇది ఇక్కడ బాటంలో మిడిల్కి వచ్చింది చూడండి. అంటే ఒక లాజిక్ ఫామ్ అయింది. ఏమవుతుంది ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఏవైతే ఎలిమెంట్ ఉందో నెక్స్ట్ ఫిగర్కి వచ్చేసరికి బాటంలో మిడిల్కి వచ్చేస్తుంది. టాప్ మిడిల్. ఇక్కడ సి ఉంది టాప్లో, ఇక్కడ మిడిల్ రావాలి. ఒక్కసారి ఆప్షన్ లుక్ వేయండి, ఏ ఆప్షన్లో మిడిల్లో ఉంది? సి ఇక్కడే ఉంది కదా, దాట్స్ ఇట్ ఆన్సర్. అదేంటి సార్ ఏదో మీరు ఒక ఎలిమెంట్ తీసుకుని డైరెక్ట్ చేస్తున్నారు, అంత ఈజీగా వస్తాయా ఆన్సర్స్ అని? ఇది నేను చెప్పేది లాజిక్ ఈజ్ లాజిక్. కొంచెం స్మార్ట్గా థింక్ చేయండి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు రావు? ఈ ఎలిమెంట్ కాకపోతే ఇంకొక ఎలిమెంట్ చూడండి, ఆ ఎలిమెంట్ కాకపోతే ఇంకొక ఎలిమెంట్, అంటే ఏదో ఒక ఎలిమెంట్. ఇక్కడ అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకే ఒక ఎలిమెంట్తో లేదా ఇంకొక ఎలిమెంట్తో తీసుకొని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఆల్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ తీసుకునే బదులు 1 or 2 ఎలిమెంట్స్ తీసుకొని ఈ లాజిక్ మీరు అప్లై చేస్తే సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. ఓకే సార్, ఇది ఓకే బాగానే ఉంది, మరి ఇంకొక ఎలిమెంట్ తీసుకొని చేయండి. ఒకసారి వీడియో పాజ్ చేసి మీరే ట్రై చేయండి, నన్ను అడగడం కంటే మీరే ట్రై చేయండి, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్పిన లాజిక్ అప్లై చేయండి. ఓకేనా, రైట్. ఒకసారి ట్రై చేయండి. ఎనీయో నేను మీకు మళ్ళీ ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూద్దాం. ఏ ఎలిమెంట్ తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏముంది ఇక్కడ మనకి మిడిల్లో, రైట్. సో ఇక్కడ మనకి ఒక బాటంలో సర్కిల్ ఉంది కదా, ఇది టాప్లో మిడిల్కి వెళ్ళిపోయింది చూడండి. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంటూ ఉంది, మళ్ళీ టాప్లో మిడిల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నది ఇక్కడ టాప్లో మిడిల్కి వెళ్ళిపోతుంది. సో టాప్లో మిడిల్ వెళ్ళిపోవాలి. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇందులో లేదు, కానీ ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇది కానీ కావచ్చు. అలా ఏదో ఒక ఎలిమెంట్. సో ఇది కాకపోతే ఇంకొక ఎలిమెంట్ తీసుకోండి. అలా ఏదో ఒక ఎలిమెంట్తో మీకు ఆన్సర్ వస్తుంది.
కానీ కాన్సెప్ట్ ఏంటంటే 1 or 2 ఎలిమెంట్స్తోనే మీకు ఆన్సర్ వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ఈ లాజిక్ ట్రిక్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పినవి నాన్ వర్బల్లో కొన్ని కాన్సెప్ట్ చెప్పాను, ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా మీకు ఒక ఐడియా కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి చూడండి. సో ఇది మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ సంబంధించినవి. సో మిర్రర్ ఇమేజ్, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ నుంచి కూడా క్వశ్చన్ ఇస్తున్నారు. ఏం లేదు, సింపుల్. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, మనకి లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. వాటర్ ఇమేజ్ అంటే టాప్ బాటమ్, బాటమ్ టాప్, అంతే. ఓకే, సో మిర్రర్ ఇమేజ్ అనగానే లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది, అంతే. అది చూసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ అని ఒక ఫిగర్ ఇచ్చారు, అలా 1 2 3 4 ఇచ్చారు. సో మిర్రర్ ఇమేజ్లో అంటే అద్దంలో దాని యొక్క ప్రతిబింబం ఎలా ఉందని అడుగుతున్నారు. సో లెఫ్ట్ రైట్ అవుతుందంటే ఇది ఇక్కడికి వస్తుంది, ఓకేనా, ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అది ఏ ఫిగర్లో ఉంది? సో దీనిలో ఉందా? లేదు. దీనిలో ఉంది? లేదు. దీనిలో ఉంది? లేదు. సో దే ఆన్సర్. అంతే, చిన్న కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. ఓకే, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ వస్తుంది. ఇక్కడ మిర్రర్ ఇమేజ్. అదే వాటర్ ఇమేజ్ అయితే టాప్ బాటమ్, బాటమ్ టాప్. ఈ మెంటల్ ఎబిలిటీ ఏవైతే మనకు టాపిక్స్ ఇచ్చారో వాటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన మీకు క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి కొంచెం. అంటే మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత కమాండ్ వస్తుంది, అంత స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎక్కువగా టైం తీసుకునేది ఏం సెక్షన్ అంటే మెంటల్ ఎబిలిటీ, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ కానీ అవి స్టెప్స్ కానీ ఉంటాయి. కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలి. చూడగానే ఆన్సర్ చేయాలంటే నేను చెప్పిన లాజిక్స్ అప్లై చేస్తూ మీకు కొన్ని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, సో ఈ కోర్స్ కావాలనుకున్న మాత్రం RSB ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో క్లాస్ వినండి, టెస్ట్ సిరీస్ కూడా అందులోనే ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ దాదాపు 100+ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. డైలీ ఒక 2-3 టెస్ట్లు రాసుకోవచ్చు. యాజ్ ఫర్ న్యూ సిలబస్ ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి, కావాలంటే మీకు ఐడియా వస్తుంది. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.